హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ కుమారి వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ ఏంటంటే టూటీ ఫ్రూటీస్. మనం జనరల్గా సమ్మర్లో ఏంటంటే పుచ్చకాయలు అనేవి తెచ్చుకుంటాం, తినేస్తాం, వాటి పీల్స్ని ఏంటంటే పడేస్తాం అన్నమాట బయట. సో వీటితో కూడా మనం టూటీ ఫ్రూటీస్ ఎలా చేసుకోవాలో నేను మీకైతే చేసి చూపిస్తాను. ఈ టూటీ ఫ్రూటీస్ అనేవి మనం ఐస్ క్రీమ్స్ మీద, డిజర్ట్స్ మీద కూడా వాడుకోవచ్చు. చాలా టేస్టీగా బయట కొన్న వాటిలానే ఉంటాయి. సో మీరు ఈజీగానే ట్రై చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇలా పుచ్చకాయ తొక్క ఉంటుంది కదా, దాని మీద గ్రీన్ కలర్లో ఉన్న లేయర్ని పీల్ చేసేసుకుని ఇలా మీరు డైస్ లాగా కట్ చేసేసుకోండి. ఈవెన్గా మనకి కనిపించాలి అంటే ఒకే సైజులో ఉండేట్టుగా మంచిగా కట్ చేసుకోండి. అయితే చాపింగ్ అయిపోయింది. చూసారా డైస్ లాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. నెక్స్ట్ మనం కుకింగ్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. బాగా ఎసరుగా మరిగిన నీళ్ళల్లో మనం కట్ చేసుకున్న ఈ పుచ్చకాయ పీల్ ముక్కల్ని అయితే వేసేసుకోవాలి. ఇవి చూసారా, మీకు కుక్ అయినట్టు ఎలా తెలుస్తుందంటే వీటికి ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత అవి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అన్నమాట. మనకి ఆ పీసెస్ అనేవి ఒక గాజులాగా లైట్ గ్రీన్ షేడ్లోకి వచ్చి మనకి ట్రాన్స్పరెంట్గా అయితే కనిపిస్తాయి ముక్కలు. చూసారా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మీరు స్ట్రైన్ చేసేసుకోండి. ఇలా ఏదైనా మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే తీసేసుకోండి. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు అనమాట. సో నీట్గా స్ట్రైన్ అయిపోయి కాస్త చల్లారాలి. నెక్స్ట్ ఏమో ఇంకొక బౌల్ పెట్టుకొని 1 కప్ షుగర్ వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ అయితే వాటర్ వేసుకుంటున్నాను. పంచదార పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ కరిగిన తర్వాత ఒక 2-3 సార్లు ఇలా పొంగు రావాలన్నమాట. సో ఇప్పుడైతే రెడీ అయిపోయినట్టే షుగర్ సిరప్ అనేది. ఇందులోకి మీరు వేసేసుకోవడమే. ఈ ముక్కల్ని వేసుకున్న తర్వాత వెంటనే మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ ఏంటంటే ఫ్యాన్ దగ్గర పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది ఓవర్ కుక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అలాంటప్పుడు, వేడిగా ఉంటుంది కాబట్టి. సో ఇలా ఫ్యాన్ దగ్గర పెట్టేసుకొని అందులోని డిప్ చేసేసి ఒక 10 మినిట్స్ విడిచిపెట్టేయండి. నెక్స్ట్ నేను ఏంటంటే బేకరీ స్టైల్లో లాగా కనిపించాలని నేనైతే ఫుడ్ కలర్స్ వేస్తున్నాను. ఇలా 3 కలర్స్ వేస్తున్నాను. అందుకే 3 బౌల్స్లో సపరేట్గా కొంచెం తీసుకున్నాను అనమాట. సో నేనైతే ఎల్లో అండ్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అయితే వేసాను. ఇదైతే పూర్తిగా ఆప్షనల్. ఒకవేళ మీరు ఫుడ్ కలర్స్ అవాయిడ్ చేయాలనుకుంటే కంప్లీట్గా అవాయిడ్ చేసేసేయచ్చు. సో మీరు ఈ టైంలో ఏం చేయాలంటే ఒక టిష్యూస్ తీసుకొని వాటి మీద ఈ పాకం పట్టిన ఈ ముక్కలు అనేవి ఏంటంటే టిష్యూస్ మీద వేసేసుకుంటే ఆ వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోయి మీకు టూటీ ఫ్రూటీస్ అనేవి అయితే రెడీ అయిపోతాయి. కానీ నాకు మంచిగా కలర్ఫుల్గా కనిపించాలని చెప్పి నేనైతే వాడాను అనమాట ఫుడ్ కలర్స్. సో మీకు నచ్చినట్టుగా కూడా మీరు చేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీస్ అయితే రెడీ అయిపోయాయి. 1 డే మీరు ఎండలో పెట్టుకోవాలన్నమాట, అప్పుడు టూటీ ఫ్రూటీస్ రెడీ అయిపోతాయి. సో ప్లీజ్ లైక్, షేర్, టు సబ్స్క్రైబ్.